ఇప్పుడు ఏం చేయండి అంటే ఇప్పుడు దీనికి ఎరువు వేసినప్పుడు మీరు తవ్వుతారు, కిందికి మీరు చేస్తారు కదా, ఎరువు వేసి అన్న తవ్వుతారు, లేదంటే కూడా ముందు తవ్వి ఎరువు వేసి మళ్ళీ తవ్వుతారు. తవ్వడం అంటే పొక్కిలు చేయడం. ఆ పొక్కిలు చేయండి, ఈ చెట్టుకు పొక్కిలు చేస్తే ఎట్లా చేస్తారు, ఎరువు వేసినాక పొక్కిలు చేసినా ఎట్లా చేస్తారు, ఎవరో ఒకరు చేయండి, దీనికి పొక్కిలు చేయండి. నువ్వు మామూలుగా ఎరువు వేస్తే ఎట్లా చేస్తావు పొక్కిలి, అట్లా చెయ్యి. ఓకే, ఎంత పొక్కిలు చేస్తావు అంతే చెయ్యి, నా కోసం ఎక్కువ చేయొద్దు. అర్థమైంది కదా? పొక్కిలు చేసి ఇప్పుడు ఏం చేయంటే వదిలే, ఇక పొక్కిలు అయింది కదా, ఇప్పుడు ఈ మన్నంతా ఈ గంపలై అట్లా చేయ చేయితోటి. అన్న నువ్వు పార పట్టవద్దు, ఇక పొక్కిలైనాక చేయితోటే. అర్థమైందా? మళ్ళీ పార పడితే ఉండదు, చేయితోటే చెయ్యి, చేతులతోటే వేయాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పార పెడితే లెక్క ఎక్కువ తక్కువ అవుతుంది. నువ్వు పొక్కిలు చేయమన్నా పొక్కిలు చేసినావు అంతే కదా. అంటే ఎంత మట్టిలో కలుపుతున్నావు అనేది తెలియనీకే, మామూలుగా కూడా నువ్వు ఎంత పొక్కిలు చేస్తావు అంతనే కలుస్తావు, కానీ పొక్కిలు చేయని దగ్గర అయితే ఎక్కువ కలవదు కదా. కలిసిందా? ఓకే.